హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అనీమనీ తెలుగు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా హ్యాపీగా హెల్తీగా ఉన్నారనుకుంటున్నాను. ఇదైతే Jan 16th నా బర్త్డే వ్లాగ్ అనమాట. ఆ రోజు మార్నింగ్ అయితే అరకు నుంచి మాడగడ వ్యూ పాయింట్కి అయితే వెళ్ళాము. మేము తీసుకున్న రూమ్ నుంచి అయితే ఒక 10 కిలోమీటర్స్ ఉందన్నమాట. అక్కడ నుంచి మళ్ళీ కొండపైకి వెళ్ళడానికి ఆటోలో అయితే వెళ్ళాలి, ఎందుకంటే రోడ్స్ చాలా వరస్ట్గా ఉన్నాయి. పర్ హెడ్కి 50 రూపీస్ ఆటోకి అయితే ఛార్జ్ చేస్తారు. ఆటో దిగిన తర్వాత కూడా మినిమం 1.5-2 కిలోమీటర్స్ అయితే కొంచెం నడవడమే ఉంటుంది. ఇంకా ఇదైతే 4 కల్లా స్టార్ట్ అయిపోయి మినిమం అలా వెళ్తే మంచి వ్యూ అయితే దొరుకుతుంది అనమాట. మేము వెళ్ళేటప్పటికి ఇంకా సన్లైట్ అసలు లైటింగే లేదు, కానీ పొగమంచు అయితే అదిరిపోయింది. అసలు పాలపుంత అంటారు కదా, అది ఎంత బాగా ఉందో అసలు. మీరైతే కన్ఫామ్గా విజిట్ చేయాల్సిన ప్లేస్లో ఇది నెంబర్ 1 ఉంటుంది. అసలు చాలా బాగుంది. అసలు రష్ కూడా చాలామంది ఉన్నారు. అసలు మేము వెళ్ళేటప్పటికే చాలామంది వచ్చేసారు. బాగుంది వ్యూ అయితే. నేను ఎప్పటి నుంచో చూడాలనుకున్న ప్లేసెస్లో అయితే అరకు కూడా ఉంటుందన్నమాట. ఇంకా మా వాళ్ళు అయితే ఎర్లీ మార్నింగ్ లేచారు కదా, టీ తాగారు అక్కడికి వచ్చి. కానీ టీ అస్సలు బాగాలేదంట, వాటర్లా ఉన్నాయంటే. కాఫీ అయితే యావరేజ్ అన్నారు. యాక్చువల్లీ బేబీస్తో వెళ్ళేటప్పుడు కెటిల్ మెయింటైన్ చేస్తే చాలా బెస్ట్. మేము అలాగే చరిత్కి కన్ఫామ్గా అయితే మిల్క్ ప్యాకెట్ తీసుకుని అలాగే వాడికి ఇచ్చేవాళ్ళం అనమాట. వీళ్ళు కూడా ఇంకా బయట అసలు బాగుంటలేదని కాఫీ వీళ్ళు కూడా ప్రిపేర్ చేసుకున్నారు కెటిల్లోనే. ఎంత తీసావు ఇందాక? ఇక్కడైతే వాళ్ళ ట్రైబల్ స్టైల్లో అయితే డ్రెస్సింగ్ అయితే అవైలబుల్గా ఉంటుందన్నమాట. 200 చెప్తారు, 150కి అయితే చేస్తారు. మంచిగా ఫొటోస్ అవి దిగచ్చు. ఈ ఉయ్యాలు అయితే పర్ పర్సన్కి 30 రూపీస్. మంచిగా ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికి అయితే చాలా బాగున్నాయి. చాలా ఉంటే నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. అక్కడైతే బాగుంది. డ్రెస్సింగ్ కూడా శారీస్ చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి అన్నమాట. మనమే చూస్ చేసుకోవచ్చు మన ఆల్రెడీ ఉన్న డ్రెస్కి మ్యాచింగ్ అయ్యేలాగా. హెయిర్ యాక్సరీస్, మెడలోకి అవన్నీ కూడా వాళ్ళే తెచ్చుకుంటారు. బాగున్నాయి, ఫొటోస్ అయితే భలే వచ్చాయి అసలు. అప్పుడప్పుడే కొంచెం లైటింగ్ వచ్చింది కాబట్టి ఎక్కడే ఉన్నాయి కొంచెం కనిపించాయి అనమాట. ఇక్కడ ఆర్చరీ, బబుల్ షూట్ ఇవన్నీ ఉన్నాయి. బట్ మన టాలెంట్ గురించి తెలిసిందే కదా అని చెప్పి ఇంక మేమైతే రిస్క్ చేయలేదన్నమాట. ఇంకైతే ఫుల్గా డ్యాన్స్లు వేసాము. అలా 2-3 గ్రూప్స్ ఉంటాయన్నమాట. పర్ పర్సన్కి 50 రూపీస్ అలా డ్యాన్స్ వేయడానికి. మన ఇష్టం, ఎంతసేపు అయినా వేయచ్చు డ్యాన్స్ లేదా అక్కడ. ఇంకా నెక్స్ట్ అయితే ఇలా కీచెన్స్ ఇవన్నీ కూడా 50 రూపీస్కి అలా సేల్ చేస్తున్నారు. బాగున్నాయి అవి కూడా. ఇంకా నెక్స్ట్ అయితే సన్ రైజ్ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట, ఇంకా రిటర్న్ బ్యాక్ అవ్వడానికి. ఇంకా ఆ రోజు మేము బుర్రా కేవ్స్ కూడా అనుకుంటున్నాము. మళ్ళీ 10 కల్లా రూమ్ అనేది హ్యాండ్ ఓవర్ చేసేయాలి కాబట్టి అందరూ ఫ్రెష్ అవ్వాలి కాబట్టి ఇంకా త్వరగా అయితే రిటర్న్ బ్యాక్ అయిపోతున్నాము. ఇక్కడ పాటరీ ఇవన్నీ కూడా ఉన్నాయి. కాకపోతే పాపం చేసినవి తీసుకెళ్లే లోపల కొంతమంది
కొంతమంది విరిగిపోయి కింద పడిపోయి. పొగమంచు చూసారా, అసలు మనతో పాటు ఎదురుకు వస్తున్నట్టు అనిపించింది. అసలు ఎంత బాగుందో వ్యూ అయితే అసలు. ఇంకా మేము రిటర్న్ బ్యాక్ అయ్యేటప్పుడు కూడా చాలామంది వస్తున్నారు. ఇంకా వ్యూ ఉంటుంది, చాలాసేపే ఉంటుంది సన్ రైజ్ అయినా కూడా ఇక్కడైతే. మళ్ళీ కొండ దిగి రిటర్న్ బ్యాక్ అవ్వాలంటే ఆటో ఎక్కాలి కదా, అవి బాగానే తిరుగుతూ ఉంటాయి అటు ఇటు వస్తున్నాను. మళ్ళీ 50 రూపీస్ పర్ పర్సన్కి దిగడానికి. తర్వాత నుంచి మన కార్లు ఎక్కడున్నా ఎత్తుక్కుని మెల్లగైతే రావడమే. వెళ్ళేటప్పుడు ఇదంతా కూడా బాగానే ఖాళీగానే ఉంది, వచ్చినప్పుడు అన్ని కార్లతో ఫిల్ అయిపోయింది అనమాట రోడ్ అయితే. ఇక్కడైతే మా తమ్ముడు టైం ల్యాప్స్ వీడియో కోసం అయితే ట్రై చేస్తున్నాడు, కాకపోతే రాలేదు, కదిలిపోతూ ఉండింది అనమాట. నెక్స్ట్ అయితే రూమ్కి స్టార్ట్ అయిపోయాము. కాకపోతే రూమ్స్లో గీజర్ అయితే కాదనమాట, ఎప్పుడు కావాలంటే అప్పుడైతే హాట్ వాటర్ రావు. వాళ్ళు అడిగితే వాళ్ళు తీసుకొచ్చి ఇస్తారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క బకెట్ లాగా. చరిత్రకి అయితే మేము కెటిల్ పట్టుకెళ్ళాం కదా, దాంతో మాకు హెల్ప్ అయిపోయింది. నెక్స్ట్ అక్కడ నుంచి రెడీ అయిపోయి టిఫిన్ చేసేసి ఇంకా నెక్స్ట్ బొర్రా కేవ్స్కి అయితే స్టార్ట్ అయిపోయాము. మా తమ్ముడు అయితే డ్రైవింగ్లో ప్రో అయిపోయాడు, ఈ రోడ్స్లో అసలు చాలా బాగా డ్రైవ్ చేశాడు వాడైతే. మీరు వైజాగ్ వెళ్ళి వైజాగ్ నుంచి అరకు వచ్చినట్టయితే చిన్న చిన్న వ్యూ పాయింట్స్, చిన్న వాటర్ ఫాల్స్, బుర్రా కేవ్స్ ఇవన్నీ అయిన తర్వాత అరకుకి అయితే వస్తాం అనమాట. మేము డైరెక్ట్గా ఇటు నుంచి వెళ్ళాం కదా, లాస్ట్లో వైజాగ్ పెట్టుకున్నాం కదా, చిన్న చిన్న స్పాట్స్ అయితే ఉన్నాయన్నమాట ఫొటోస్ దిగడానికి గట్ట. ఇంకా చిన్న వాటర్ ఫాల్స్ కూడా కనిపించాయి, కానీ ఇంకా ప్రతి చోట ఆగితే టైం సేవ్ అవ్వదని చెప్పని ఇంకా మేము వెళ్ళిపోయాము. ఒక చోట ఆగామన్నమాట ఫొటోస్ దిగడానికి అయితే. మీరు ఇలా అరకు ఇవన్నీ కూడా చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్వి చూసే ఉంటారు, ఇలా ట్రావెలింగ్ బ్లాగ్స్. కాకపోతే వాళ్ళు సింగిల్గా వెళ్ళి కపుల్స్ వెళ్ళి అలా ఉంటుంది. అలా కాకుండా ఫ్యామిలీతో వెళ్తే ఎన్ని కవర్ చేయొచ్చు, ఏమేమి చూడొచ్చు, ఎక్కడ స్టే చేస్తే బాగుంటుంది వాళ్ళు చెప్తారు. 800లో 700లో కూడా రూమ్స్ ఉంటాయని. కాకపోతే అవి హాస్టల్ టైప్ ఉంటాయి కదా, ఇవైతే రూమ్స్ అయితే ఎంత కాస్ట్ ఉంటాయి, బడ్జెట్ ఎలా ప్లాన్ చేసుకోవాలన్నట్టుగా నేను చెప్పాలనుకున్నాను. నెక్స్ట్ అయితే బుర్రా కేవ్స్కి రీచ్ అయిపోయాం అనమాట. అమ్మ కార్ ఎక్కడో పెడితే చాలా లెక్క నడవాల్సి వచ్చింది. వచ్చిన వెంటనే ఇక్కడ ఇవి కనిపించాయి, ఇవి 20 రూపీస్ అంట. భలే ఉన్నాయి ఉసిరికాయలు. ఆల్రెడీ ఉప్పు పసుపు వేసిన వాటర్లో నానబెట్టి ఇంకా పైన కారం అయితే చల్లిచ్చారు, చాలా బాగుంది టేస్ట్ అయితే. నెక్స్ట్ అవి కొన్ని తినేసి జిప్ లైన్ అయితే ఫస్ట్ ఎక్కేద్దాము, కొంచెం ఎనర్జీ అనేది వస్తుంది, కొంచెం హుషారు వస్తుందని చెప్పని. ఇదైతే పర్ పర్సన్కి 500 రూపీస్. ఫస్ట్ చాలాసేపు వరకు మా డాడీని కూడా ఎక్కిద్దాం అనుకున్నాం, బట్ ఆయన అయితే భయపడ్డారు, నేనైతే ఎక్కరని చెప్పనేసి అనమాట. ఇంకా మేము ముగ్గురు అయితే ఎక్కడానికి వచ్చేసాం. సేఫ్టీ ప్రికాషన్స్ అన్నీ కూడా చాలా బాగా తీసుకుంటున్నారు. ఇంకా హెల్మెట్ ఇంకా అన్నీ కూడా వాళ్ళే ఫిక్స్ చేస్తున్నారు అనమాట. కొంచెం సేపు అయితే లైన్ వెయిట్ చేయాలి లైన్లో. మేమైతే ముగ్గురం కూడా ఫోన్లు తీసి రికార్డ్ చేయాలనుకున్నాం, కానీ మాకైతే మళ్ళీ భయం వేసింది పడేస్తామేమో అని చెప్పని. అయితే ఎవరు ఫోన్లు అయితే తీయలేదు, 1 by 1 వచ్చేటప్పటికి రికార్డ్ చేసుకున్నాం అనమాట ఇంకంతే. బొర్రా కేవ్స్కి ఎంట్రన్స్ టికెట్ అయితే 80 రూపీస్. టికెట్స్ ఇవ్వడానికి కూడా లంచ్ బ్రేక్ ఉందన్నమాట మధ్యలో 1 o'clock అయితే. అప్పుడు ఇంకా టికెట్స్ ఇవ్వడం మానేస్తారు. చెర్రీ స్మైల్ సొట్టబడుతుందిరా. మా చరిత్ర స్మైల్ చేస్తే భలే పడతాయి సొట్ట బుగ్గలు. ఇంకా క్యూట్ ఎక్స్ప్రెషన్స్ పెడతాడు ఒక్కోసారి, ఎంత బాగుంటాయి. నేను అన్నీ రికార్డ్ చేయలేకపోతాను, కానీ మంచి ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి మా వాడికి. ఇంకా ఇదైతే చాలా లెక్క, అప్పటికే స్టెప్స్ ఇంకా వాకింగ్ చాలా చేసి వచ్చాము. ఇంకా లోపలికి ఇంకా వెళ్తూనే ఉండాలన్నమాట. మేమైతే మొత్తం వెళ్ళదు కానీ ఒక స్టేజ్ వరకు వెళ్ళాము. నాకైతే నిజంగా అనిపించింది ఇలాంటివన్నీ చూడాలంటే ముందు మనం ఫిట్గా ఉండాలని చెప్పని. ఎంత లెక్క నడవాల్సి వచ్చిందో అసలు అయితే. కానీ ఆ లైటింగ్స్కి అదంతా కూడా ఎంత బాగుందో. ఇంకా అక్కడ కొన్ని ఫొటోస్ దిగేసి అమ్మని చరిత్ర అక్కడ ఉంచేసాం అనమాట. మేము నలుగురు ఇంకొంచెం వెళ్దామని చెప్పి వెళ్తే ఇంకా లోపలికి ఉంది. ఇంకా కింద శివుడి విగ్రహం, అదే శివుడికి గుడి ఉంటుందన్నమాట. ఇంకా మేము అంతవరకు అయితే వెళ్ళలేకపోయాము, కొంచెం దూరం అయితే వెళ్ళి రికార్డ్ చేసుకుని అయితే వచ్చేసాము. అసలు మళ్ళీ ఎంత దూరం వెళ్ళాము అంత దూరం కూడా రిటర్న్ బ్యాక్ అవ్వాలి కదా అని చెప్పని ఇంకా లైట్ తీసుకున్నాము.
చెప్పండి అమ్మా. ఇంకా టీ కప్స్ కాఫీ కప్స్ అయితే చాలా బాగున్నాయి, కాస్ట్ కూడా పర్లేదు అనిపించింది. ఇవి బీడ్స్ బ్రాస్లెట్స్ ఇవన్నీ కూడా బాగున్నాయి. చాలా మట్టి స్టఫ్ ఇక్కడ హైదరాబాద్లో దొరికేవి ఉన్నాయి అనిపించింది నాకైతే, ఇయర్ రింగ్స్ అవన్నీ కూడా. నెక్స్ట్ ఇంకా రిటర్న్ బ్యాక్ అయ్యేటప్పటికి ఇంకా డిహైడ్రేట్ అయిపోయని చెప్పి కోకోనట్ వాటర్ అయితే తీసుకున్నాము. బొండం 40 రూపీస్ అంటే చిన్న బొండం, అసలు ఎన్నో వాటర్ లేవు, బట్ కొబ్బరి కోసం అయితే తీసుకోవచ్చు అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా బుర్రా కేవ్స్ నుంచి బయటకు వచ్చాక చాలాసేపు కార్స్ అయితే స్టక్ అయిపోయాయి అనమాట. ఇంకా అక్కడే లంచ్ అయితే చేస్తాము. మీల్స్ 120 రూపీస్, అన్లిమిటెడ్. చాలా బాగున్నాయి కర్రీస్ అయితే. ఇంకా కర్డ్ అలాంటివి అయితే ఎక్స్పెక్ట్ చేయకూడదు, కానీ కర్రీస్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా మేము అరకు నుంచి వైజాగ్ అయితే స్టార్ట్ అయిపోయాము. వెళ్ళే దారిలో కటికా వాటర్ ఫాల్స్ కూడా ఉంటుంది, చాలా బాగుంటుందంట. బట్ మాకైతే టైమింగ్ సరిపోలేదన్నమాట, అందుకే మేము ఇంకా స్కిప్ చేసేసాం. కానీ మీకు టైం దొరికితే మాత్రం కన్ఫామ్గా చూడండి, వాటర్ ఫాల్స్ బాగుంటుందంట. అది చేపల అయితే మొత్తం జారడం తప్ప అయితే ఏం లేదు. ఇక్కడైతే ఫ్యామిలీ పిక్స్ అయితే కొంచెం ట్రై చేసాము. ఇంక మేము డైరెక్ట్గా అయితే ఫస్ట్ సింహాచలానికి అయితే వెళ్ళిపోయాం అనమాట. 6 o'clockకి క్లోజ్ కదా, పరుగున వెళ్ళాం దర్శనానికి అయితే. కానీ దర్శనం చాలా బాగా జరిగింది. కప్పస్తంభం ఒకటి కూడా మిస్ అయింది, కానీ దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అక్కడ నుంచి మేము మళ్ళీ వైజాగ్ వచ్చేసాం అనమాట. బీచ్కి వచ్చేసాం నైట్ టైంకి. మా ఆయన అయితే నా బర్త్డేకి ఎర్లీ మార్నింగ్ కొండపైన 11 o'clock ఆ టైంకి జిప్లే అనమాట, గాల్లో 2 o'clockకి పాతాళంలోకి బొర్రా కేవ్స్లోకి, అండ్ ఈవినింగ్ నైట్ అయ్యేటప్పటికి వైజాగ్ సముద్రపు ఒడ్డున అనమాట. ఇలాగే ఇన్ని రకాలు ఒక్క రోజులోనే తిప్పాను నిన్నని చెప్పని సర్ప్రైజ్ చేశారు. కాకపోతే ఆ రోజు మాకు కేక్ దొరకలేదు, పాపం చాలా ఫీల్ అయ్యారు. ఇలా అయితే నా బర్త్డే ఎండ్ అయింది. మీకు ఈ వ్లాగ్ నచ్చితే కనుక కన్ఫామ్గా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.